గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం. పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాం జరిగింది. కేటాయింపులు కాదు, డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు, అకౌంట్కి వచ్చినాయి. నిర్వాసితులకి దాదాపు 900 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తాం జరిగింది. సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం. ఇప్పటికీ చాలా అందించారు, ముందు కూడా అందిస్తారు. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులుగా ఉన్న ప్రశ్న ఉంటే దానికి సమాధానం దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. దాదాపు మనకి అది 1 కిలోమీటర్ ఉంటుంది. దత్ ఐలాండ్ దగ్గర నుంచి వంటల నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు 900 మీటర్లు, రఫ్లీ 1 కిలోమీటర్ రోడ్ షో ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో బహిరంగ సభ రెండు సైడ్స్ ఉంటుంది. ఏం మాట్లాడాలమ్మా? ఒక్క నిమిషం, ఏం మాట్లాడాలి చెప్పండి. ఏం డౌట్ ఉంది? మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది. ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పదు మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కాబట్టి అవి కూడా చేశాము. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు? ఆ డౌట్ ఎందుకు ఉంది? ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు? మంత్రి గారు వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు మేమందరం చెప్పాను. నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా. గత 6 నెలలు కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటాను విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు? అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా.